ఆంధ్ర కేసరి టంగుటూరు ప్రకాశం పంతులు 152వ జయంతి కార్యక్రమం తిరుపతిలోని చిగోర ఆధ్యాత్మిక సేవా కేంద్రంలో ఘనంగా నిర్వహించడం జరిగిందని వారు తెలిపారు. శ్రీ టంగుటూరు ప్రకాశం పంతులు ప్రకాశం జిల్లా టంగుటూరు గ్రామంలో ఒక సాధారణ సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించి చిన్నతనంలోని తండ్రిని కోల్పోయి తల్లి పాలనలో పెరిగి వారి ఇంటికి ఎదురుగా ఉన్న జిల్లా కోర్టులో నిరంతరం లాయర్లను చూసి తాను ఒక లాయర్ కావాలనే కాంక్షతో తన దూరపు బంధువుల ద్వారా రాజమండ్రిలో ప్రాథమిక విద్య పూర్తి చేసుకుని ఆ పాఠశాల అధ్యాపకుల ప్రోత్సాహంతో చెన్నైలో బిఎల్ డిగ్రీ పూర్తి చేసి చెన్నైలోని న్యాయవాద వృత్తి చేపట్టి అనతి కాలంలోనే ప్రముఖ లాయర్గా పేరుగాంచి ఆనాటి కాలంలో లక్షలాది రూపాయలు ఎక్కువ ఫీజు తీసుకుని లాయర్గా పేరుగాంచి స్వాతంత్ర సమరంలో పాల్గొని మహాత్మా గాంధీ వల్ల ప్రభావితుడై స్వాతంత్ర సమరంలో పాల్గొని బ్రిటిష్ వారి తుపాకీ గుండ్లకు తన గుండె చూపించి ఎవడ్రా తెలుగువాడిని కాల్చేదని గర్జించిన వీరసింహం అన్నారు. ఆంధ్ర కేసరిగా పేరుగాంచి మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత మొట్టమొదటి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి తెలుగు భాషాభివృద్ధికి తెలుగు రాష్ట్రాభివృద్ధికి ఎనలేని కృషి చేసిన దిశాని అన్నారు. వృధాగా సముద్రంలో కలిసిపోతున్న కృష్ణా జలాలను ఒడిసిపట్టాలని అటువంటి సంకల్పంతో శిథిలమైన బ్రిటిష్ వారి కృష్ణా నదిలో ఉన్న ఆనకట్టను పునరుద్ధరణ చేసి ఒక బరాజ్ నిర్మించి కృష్ణా ప్రకాశం గుంటూరు జిల్లాల సస్యశ్యామలానికి ఎనలేని కృషి చేసి దాన్ని ఆయన శ్రమకు గుర్తుగా ప్రకాశం బ్యారేజ్గా అది పిలువబడుతోంది. ఆ ప్రకాశం బ్యారేజ్ కలల సహకారమైన సమయంలో వారు కృష్ణ అన్నది గర్భంలో నేలతల్లిని ముద్దాడి తన హర్షాతిరేకాలను వ్యక్తం చేసినటువంటి మహానుభావుడు ఒకనాటి రతనాల సీమ రాయలసీమలో రాళ్లసీమగా మారిన సీమను విద్యాభివృద్ధికి రాయలసీమలో మొట్టమొదటి యూనివర్సిటీగా వెంకటేశ్వర విశ్వవిద్యాలయాల స్థాపనకు కృషి చేసినందుకు ఆ భవనానికి ప్రకాశం భవనంగాను ఆ భవనం ముందు నిలువెత్తు కాంస్య విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానంలో బ్రిటిష్ కాలం నాటి నిబంధనలను సవరించి క్రమ పద్ధతిలో కార్యక్రమాల నిర్వహణకు ఆచ్యుడు మన ప్రకాశం పంతులు. ఆనాటి రాజకీయ పన్నాగాలను ఎదుర్కోలేక సమాజ సేవ కోసం రాజీ పడలేక తన పదవిని త్యాగం చేసిన అభిమాన ధనుడు శ్రీ ప్రకాశం పంతులు గారు. వారు ఎంత సంపాదించినా తన సంపాదన యావదాస్తిని రాష్ట్రాభివృద్ధికి ప్రజా సంక్షేమానికి వినియోగించినటువంటి ఉదాత్తుడు. వారు చివరి సమయంలో అత్యంత దయనీయమైన స్థితిలో తన దేహాన్ని చాలించడం బాధాకరమైన విషయం. అంతటి మహనీయుల యొక్క చరిత్రను భావితరాలకు తెలియజేయాలనే సంకల్పంతో విడిపోయిన ఆంధ్రప్రదేశ్కు మొదటి ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు ప్రకాశం పంతులు గారి జయంతిని అధికారికంగా ప్రకటించడం జరిగింది. ప్రకాశం గారు రాష్ట్రానికి దేశానికి విచ్చేసిన సేవలకు కేంద్ర ప్రభుత్వం వారి చిత్రంతో ఒక తపాలా బిళ్లను కూడా విడుదల చేయడం జరిగిందని, అంతటి రాజకీయ విలువలు కలిగినటువంటి మహనీయునికి వారి ఆశయాలు మనం ఆచరణలో పెట్టినప్పుడే వారికి మనం సరైన నివాళి అర్పించినట్లు అవుతుంది. నేటి యువతరం రాజకీయ నాయకులు వారి స్ఫూర్తి కావాలని కోరుకుంటూ వారి చిత్రపటానికి ఘనంగా పుష్పాంజలి ఘటించారు. మొట్టమొదటి ముఖ్యమంత్రి శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు గారు 152వ జయంతి కార్యక్రమాన్ని ఈరోజు తిరుపతిలో రాముల వారి దక్షిణమాడ వీధిలోని చిగోర ఆధ్యాత్మిక సేవా కేంద్రం వద్ద నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమం నిర్వహించడానికి వారు టంగుటూరి ప్రకాశం పంతులు గారికి తిరుపతిలో గల అవినాభావ సంబంధం నిర్వచనమైనటువంటిది. వారు మన తిరుపతి దేవస్థానానికి ఇప్పుడు జరుగుతున్నటువంటి కార్యక్రమాలన్నిటికీ రూపకల్పన చేసి వాటికి ఒక నిబద్ధత తీసి అధికారికంగా ప్రకటించడమే కాకుండా రాయలసీమలో విద్యాభివృద్ధి కోసం పాటుపడి రాయలసీమలోనే మొట్టమొదటి యూనివర్సిటీగా ఆంధ్ర యూనివర్సిటీ తర్వాత వెంకటేశ్వర యూనివర్సిటీ స్థాపించి దాన్ని ప్రకాశం భవనంగా కూడా ఉండి కొన్ని వేల మందికి ఉపాధి కల్పించి లక్షల మంది విద్యార్థులు విదేశాల్లో ఉద్యోగాలు చేసేందుకు అవకాశం కల్పించినటువంటి టంగుటూరి ప్రకాశం పంతులు గారు ఇదే కాకుండా సస్యశ్యామలమైన ధాన్యాగారంగా ఉన్న కృష్ణా జిల్లాని కృష్ణా వాటర్తో తీసేయడం కోసం ప్రకాశం బ్యారేజ్ నిర్మించడానికి అవిరిలా కృషి చేసే దాని పేరు కూడా ప్రకాశం బ్యారేజ్గా రావడానికి కారకులైనారు. మన మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయిన తరువాత ఆంధ్రప్రదేశ్కి తొలి ముఖ్యమంత్రిగా ఉంటూ మన రాజకీయ నాయకుడిగానే కాకుండా స్వాతంత్ర సమరయోధుడుగా ఒక లాయర్గా సామాన్య కుటుంబంలో పుట్టి ఒక లాయర్గా వృత్తి చేస్తూ తన సంపాదన యావత్ ఆస్తిని కూడా భారతదేశంలోని మొట్టమొదటి ఆంధ్రప్రదేశ్కి వెచ్చించి ప్రజల కోసం పాటుపడిన ప్రజానాయకుడుగా బ్రిటిష్ వారి తుపాకీ గుండ్లకు గుండు చూపించి ఆంధ్రకేసరిగా పేరుగాంచినటువంటి మహనీయుడు టంగుటూరి ప్రకాశం పంతులు గారిని నేటి రాజకీయ నాయకులు యువత కూడా వారిని స్ఫూర్తిగా తీసుకున్నప్పుడే సరైన నివాళిని అర్పిస్తూ నా పేరు చిత్రపు హనుమంతరావు చిగోర. ఆంధ్రకేసరి శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు గారి 150